8 నెలలు అయిపోయింది మన ప్రభుత్వం వచ్చి. అందరూ వెయిట్ చేస్తున్నారు. ప్రజల సొత్తు అది, ప్రజల సొత్తు. ఈ రోజు ఒకరు అధికారం వస్తారు, రేపు ఒకరు వస్తారు, పోతారు, ఉంటారు. బట్ ప్రజల సొత్తుని కాపాడాల్సింది ప్రభుత్వంలో పెద్దలు. వాళ్లే లంచ్ స్కామ్స్ చేస్తే అంటే అల్టిమేట్ గా కార్యకర్తలు ప్రజలు కోరుకునేది గత 5 సంవత్సరాల్లో దుర్మార్గాలు చేసి దోపిడీలు చేసిన వాళ్ళని వదిలిపెట్టకూడదు అనేది అందరి కోరిక, ప్రజల కోరిక. పేపర్లో వచ్చిన తర్వాత చర్యలైతే మొదలవుతుంది. అధికారులు ఇప్పుడు నేను ఒకటి అడుగుతాను, మీకు ఎందుకు ప్రజలు కట్టే పన్నులు ప్రజల రక్షణ కోసం, ప్రజల ఆస్తుల రక్షణ కోసం, రాష్ట్రం అభివృద్ధి కోసం మీరు ఉద్యోగాలు చేసేది, ఎందుకు నిర్లిప్తత వ్యవహరిస్తున్నారో అర్థం కావటం లేదు. బ్యాక్ డోర్ లో వచ్చి మైనింగ్ లో, రెవెన్యూలో బ్యాక్ డోర్ లో వచ్చి దోపిడీ చేసిన వైసీపీ వాళ్ళు సేవ్ అయిపోతుంటే వాళ్ళు మళ్లీ ఆ ఆస్తుల్ని వాళ్లే స్వాధీనం చేసుకునే పరిస్థితులు వస్తుంటే ఏం మెసేజ్ ఇస్తాం రాష్ట్రంలో? దాని మీద ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం నిర్మోహమాటంగా, స్ట్రిక్ట్ గా, కఠినంగా వ్యవహరించాలా, తాడో పేడో తెలుసుకోవాలా. వాళ్ళు ఎవరైనా సరే A1 A2 దగ్గర నుంచి ఆ 4 దగ్గర నుంచి ఎవరైనా సరే దాంట్లో మనం నెమ్మదిగా ఉండాము, కొంచెం కూల్ గా ఉండాము అనేది ఉండకూడదని చెప్పేసి మేము కోరుకుంటున్నాం.